భారత్ పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ఆంటోనియా భారత్ పాక్ మధ్య పెరుగుతోన్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ వాతావరణాన్ని నివారించాలని కోరారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి సహకరిస్తుందని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్యకు దిగనుందని పాక్ భయాందోళనలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని షరీఫ్ ఐక్యరాజ్య సమితి జోక్యం కల్పించుకోవాలని కోరారు. వచ్చే 24 గంటల్లో భారత్ సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని, ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి వెంటనే స్పందించాలని పాక్ ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నవీన్, పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లో భద్రతా పరిస్థితి కొంత తీవ్రతరంగానే ఉందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ రోజు ఢిల్లీలో 4 కీలక సమావేశాలు జరుగుతున్నాయి. మొదటిది భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ CCS జరుగుతుంది. ఈ సమావేశంలో ఉగ్రదాడి పరిస్థితిని సమీక్షించబోతున్నారు. ఏదైతే ఈ యొక్క పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరుగుతున్నటువంటి రెండో CCS సమావేశం ఇది. మొదటి CCS సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అటు పాక్ భారత్ సరిహద్దుల్ని మూసేయటమే కాకుండా వాళ్ళ యొక్క వీసాలను కూడా రద్దు చేయడం, మిగతా వాణిజ్యపరంగా అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఈసారి కూడా పాకిస్తాన్ సంబంధించి వేరే కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది అన్న ఒక సమాచారం అయితే అందుతుంది. ఇక రెండో సమావేశం, ముఖ్యమైనటువంటి సమావేశం రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం CCPA రాజకీయ పరిణామాలపైన చర్చించడానికి, అంటే పాక్ పైన చర్యలు తీసుకుంటే భారత్ లో ఎటువంటి రాజకీయ పరిణామాలు జరిగే అవకాశం ఉంది, తర్వాత మిగతా రాజకీయ పార్టీలు ఎటువంటి వైఖరి అవలంబించే అవకాశం ఉంది. అఖిలపక్ష సమావేశంలో పార్టీలన్నీ కూడా మద్దతు ఇచ్చినట్టు ప్రకటించినప్పటికీ కూడా ఆ తర్వాత వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ అనుమానాలు కానీ అంతా చూసాం మనం. గాయపడ్డు ప్రధాని మోదీ చిత్రపటాన్ని తలలేని చిత్రపటాన్ని ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఇచ్చినటువంటి ప్రసంగాలు ఇవన్నీ కూడా మనం చూసాం. సో వాటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక మూడో సమావేశం కేంద్ర కేబినెట్ సమావేశం, జాతీయ స్థాయిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక 4వ సమావేశం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం. ఇందులో ఆర్థిక పరంగా అవసరమైనటువంటి చర్యలపైన, అంటే ఈ యొక్క చర్యల కారణంగా యుద్ధ వాతావరణం కారణంగా పాకిస్తాన్ పైన ఒకవేళ పాక్షికంగానో పరోక్షంగానో ప్రత్యక్షంగానో యుద్ధం చేస్తే ఎంత మేరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది, దాన్ని ఏ విధంగా భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది,